నేను మీకోసమే పోరాటం చేస్తున్నా. మన సమాజం కోసం పోరాటం చేస్తున్నా. మన భవిష్యత్ కోసం, మన తరతరాల భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నా. నువ్వు అలా అస్సలు ఆలోచించి అక్కడితో ఆగిపోకు. నేనిక్కడ ఎదుగుతున్నానని అసలే ఆలోచించకు. మన గెలుపు కోసం, మన భవిష్యత్ కోసం నేను పోరాటం చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజులో మనమందరం సోషల్ మీడియాలోనే బతుకుతున్నాం. అందుకే నేను ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి, ప్రతి ఒక్కరితో మాట్లాడేదానికంటే, ఇలా సోషల్ మీడియాలో మాట్లాడితే ప్రతి ఒక్కరు మారుతారని నేను పోరాటం చేస్తున్నా. నేనేమి అందరిలాగా అనవసరమైన కంటెంట్ పెడతలేను. నా వీడియోస్‌లో, నా కంటెంట్‌లో నేను మాట్లాడే ప్రతి మాటలో నువ్వు అర్థం చేసుకో ఎన్ని అర్థాలొస్తాయనేది. నువ్వు మారడానికి నేను మాట్లాడే మాటలు సరిపోవా? మనం సమాజం మార్చుకోవడానికి నేను మాట్లాడే మాటలు సరిపోవా? మనం ఇంకా అనవసరమైన వీడియోలు చూసుకుంటా ఉందామా? మనకు ఎలాంటి యూజ్ లేనిది, మనకు ఎలాంటి అవసరం లేనిది వీడియోస్‌లను ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా అందరూ మారండి. మన సమాజానికి ఏం యూజ్ అయితది, మన కోసం ఏం యూజ్ అయితదనే వీడియోస్‌ని చూడండి. ఇంకా ఎన్ని రోజులు మనకు అవసరం లేని వీడియోస్‌లను చూసుకుంటూ ఉంటాం. ఇంకా ముందు ఫ్యూచర్‌లో మన సమాజానికి యూజ్ అయ్యే వీడియోస్ తీస్తాం. ప్రతి ఒక్కరి మీద వీడియోస్ తీస్తాం. ఏ ఉన్నోడు, ఏ పేదోడు, ఏ లేనోడు, ఏ వ్యవస్థ, ఏ డిపార్ట్మెంట్ ఏది అవసరం లేకుండా నేను సామాజిక బాధ్యతగా తీసుకొని మన సమాజంలో జరిగే తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడతా. నేను ముందు తీసే వీడియోలలో మీరు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా మనలో మార్పు రావాలని నేను పోరాటం చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికైనా మనం మారాలి. మనం ఇప్పుడు కూడా మారకపోతే మన లైఫ్‌లో కానీ, మన భవిష్యత్తులో కానీ మనం ఎప్పుడు కానీ ఇంకెప్పుడు మారలేము. అందుకే అంటున్నా, మనం మారుదాము. ఇప్పటికైనా మారుదాం. ఇప్పటి వరకు మనం చాలా సమాజాన్ని నాశనం చేసుకున్నాం. అసలు ఇప్పటి వరకు నాశనం అయిపోయిన మన సమాజం చాలు. ఇకనైనా ఆపండి. ఇకనైనా మారుదాం. దయచేసి సమాజంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇకనైనా మారుదాం. కావాలంటే నీ పాదాల మీద నేను మొక్కి చెప్తున్నా, మన సమాజాన్ని ఇకనైనా మార్చుకుందాం. మనం మారకపోతే మన సమాజాన్ని ఇంకెవరూ మార్చరు. జై సమాజం, జై జై సమాజం, జై సమాజం, జై జై సమాజం. ఈ వీడియోని అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పటికైనా మన సమాజాన్ని ఎలా మార్చుకోవాలో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. నేను జై సమాజం నినాదం ఎందుకు పలుకుతున్నానని అనుకుంటున్నారు కదా. ఒక్క జై సమాజం నినాదం పైన ఎన్ని అర్థాలు వస్తాయి, ఎన్ని మీనింగ్లు వస్తాయి. జై సమాజం వల్ల సమాజంలో ఎలా మార్పు వస్తుంది అనేది నేను మంచి కంటెంట్తో, మంచి వీడియోస్తో నేను ముందు ఫ్యూచర్లో మంచి వీడియోస్ తీస్తా అండి. నేను తీసే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కళ్ళు రక్తం మరిగి వాళ్ళకు పోరాటం గుర్తుకు రావాలని, పోరాటం చేయాలనే తపన రావాలండి వాళ్ళలో. అలాంటి మంచి వీడియోస్ తీస్తా. మన సమాజం మారాలి, మనం గెలవాలి అంటే జై సమాజం అనే నినాదం ఇప్పటివరకు ఎవ్వరు చెప్పలేదని ఆలోచిస్తున్నారు కదా. ఇదేంది కొత్తగా అనుకుంటున్నారు కదా. నా పోరాటమే కొత్తగా ఉందండి. ఎందుకంటే నాలాగా పోరాటం ఎవరు చేయలేదు కదా అండి. నేను మనిషిగా అర్థం చేసుకొని ఒక మానవత్వంలా నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి నాకింత కొత్త ఆలోచనలు వస్తాయి. ఏదైతే జై భారత్, జై హింద్ అన్నీ వస్తున్నాయో దాంతో పాటు జై సమాజం కూడా రావాలి. ఎందుకంటే అన్నిటికీ సమాజంతోనే ముడిపడి ఉంది. నా వీడియోస్ అన్నీ మీ దాకా రావాలన్నా, నా కంటెంట్ అందరికీ చేరాలన్నా, మన పోరాటం అనేది సక్సెస్ అవ్వాలన్నా మీరు నా వీడియోస్కి కమెంట్ చేయాలి. మన సమాజాన్ని ఎలా మార్చుకుందామో కమెంట్ చేయండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నా అన్ని వీడియోస్ చూడండి. అన్ని వీడియోస్లో మంచి కంటెంట్, మంచి మీనింగ్ ఉంటుంది. నేను మన అందరి కోసం పోరాటం చేస్తున్నా. నా కోసం మీరు ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేయలేరా? మీరు అక్కడే ఉండి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందండి? మీరు చేసే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ వల్ల నా కంటెంట్ అనేది అందరికీ చేరుతుందండి. నా వీడియోస్ అందరు చూస్తారు, అందరు మారాలని ఆలోచిస్తారు. మన అందరి కోసం నేను చేస్తున్నప్పుడు నా కోసం నువ్వు ఒక చిన్న లైక్ చేయలేవా? చిన్న సబ్స్క్రైబ్ చేయలేవా?
ప్లీజ్ సపోర్ట్ చేయాలని నేను